రేపటి నుంచి మీకు దసరా హాలిడేస్. సార్ దసరా హాలిడేస్ కి హోంవర్క్ ఇవ్వరా? మర్చిపోయా, మొన్న హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ లో క్వశ్చన్ పేపర్ 5 సార్లు రాసుకురండి. రేపటి నుంచి హాలిడేస్ అని అందరూ హ్యాపీగా ఉన్నారా? అవును మేడం. హాలిడేస్ లో మాకు బోర్ కొట్టకుండా హోంవర్క్ ఇవ్వండి మ్యామ్. టెక్స్ట్ బుక్స్ లెసన్స్ అన్ని చూసి ఒకసారి చూడకుండా ఒకసారి రాసుకురండి. థాంక్యూ మ్యామ్. రేపటి నుంచి హాలిడేస్ అంటే అందరూ బాగా ఎంజాయ్ చేయండి. సార్ మీరు హాలిడేస్ కి హోంవర్క్ ఇవ్వరా? హోంవర్క్ లేదు, ఏం లేదు, ఎంజాయ్. ఇంగ్లీష్ సార్, హిందీ మేడం హోంవర్క్ ఇచ్చారు. ఊహించని చిత్ర విచిత్రం. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తెలుగు లెసన్స్ అన్ని రాసుకుని రండి. పిల్లలు రేపటి నుంచి మీకు దసరా హాలిడేస్. హాలిడేస్ కి హోంవర్క్ ఇస్తా, రాసుకోండి. సర్లే, హోంవర్క్ ఇవ్వనులే. కానీ ఆన్లైన్ క్లాసెస్ పెడతా. క్లాసెస్ కూడా పెట్టనులే, ఎంజాయ్ చేయండి. కానీ హాలిడేస్ అయిపోయిన వెంటనే ఎగ్జామ్ పెడతా. అవునరా మామ, మ్యాథ్స్ హోంవర్క్ ఇచ్చారు, చేసావా? అరే నువ్వు చేసావా? ఓ ఎస్, నేను ఇప్పుడేంటి ఫస్ట్ డేనే చేసా, లేకపోతే ఆ సైకో కూడా చంపేస్తా అన్నాడుగా. పిల్లలు హోంవర్క్ అయితే ఇదే అందరూ చేయాలి, లేకపోతే చంపేస్తాగా. రే అమ్మో, మ్యాథ్స్ హోంవర్క్ చేయలే, సోషల్ హోంవర్క్ చేయలే, సైన్స్ హోంవర్క్ చేయలే. ఈ 10 రోజులంతా టైం వేస్ట్ చేసా. ఇట్లాగే ఫస్ట్ డేనే చేస్తుంటే బాగుండేదేమో. ఇవాళ నేను నైట్ అవుట్ చేసి ఫినిష్ చేద్దాం. రే నేను వెళ్తున్నా. ఏమైంది వీడికి? బాబు ఇస్తున్నా. రే ఇదిగోరా, మీ ఫ్రెండ్ అజయ్ ఫోన్ చేశాడు. హలో, అరే చెప్పరా. రే మామ, నేను సోషల్ 3 times రివైజ్ చేశా. చాలా అంటావా లేకపోతే ఇంకోసారి రివైజ్ చేయమంటావా? సోషల్ 3 times రివైజ్ చేయడం ఏంట్రా? అదేరా, రేపటి నుంచి హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ గా. హలో, రేపటి నుంచి హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్? అసలు నాకు సిలబస్ కూడా తెలీదు. అరే మామ, సార్ హోంవర్క్ ఇచ్చారుగా, చేసావా? ఏ హోంవర్క్ రా? అదేరా, హాలిడేస్ ముందు ఇచ్చారుగా. ఎవడైనా హోంవర్క్ రాయిపోతే వాళ్ళని అమ్మాయిల పక్కన కూర్చోబెడతా. అరే మామ, నేను రాయలేదురా, నువ్వు రాసావా? నేను రాయలేదు. హాలిడేస్ అందరూ ఎంజాయ్ చేశారా? చేసాం సార్, మర్చిపోయినట్టున్నాడు. సార్ మీరు హాలిడేస్ ముందు హోంవర్క్ ఇచ్చారుగా. హోంవర్క్ రాయని వాళ్ళు చేతులు ఎత్తండి. అరే మామ, చేయత్తరా. నేను రాశారా? క్లాస్ మొత్తంలో నువ్వు ఒక్కడే హోంవర్క్ రాయలేదు. వచ్చి అమ్మాయిల పక్కన కూర్చో. సార్ వద్దు సార్, నేను కూర్చోను. గుడ్ మార్నింగ్ స్టూడెంట్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇవాళ ఎగ్జామ్ పెడతారా? ప్రియా, మొన్నగా హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ అయినాయి, మళ్ళీ ఎగ్జామ్స్ ఏంటి? మీకు మాత్రం ఒక సర్ప్రైజ్ ఉంది. నాకు తెలుసు, సర్ప్రైజ్ టెస్ట్ పెడతారు. సార్ ని చెప్పని అమ్మాయి. ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ పెడతాం అనుకున్నా, కానీ అందరూ పాస్ అయ్యారుగా. కనీసం జస్ట్ పాస్ అయిన వాళ్ళకైనా ఎగ్జామ్ పెట్టాను సార్. జస్ట్ పాస్ ఎవరయ్యారబ్బా? సాయిరామ్. అయితే జూనియర్ కి మళ్ళీ ఎగ్జామ్ పెడదాం.